మహా సంప్రోక్షణ అనేది ఆలయానికి ప్రాణ ప్రతిష్ఠ లాంటిది. ఈ మహత్తర కార్యక్రమం ద్వారా రాబోయే 100 ఏళ్ల పాటు స్వామివారి దివ్య శక్తి భక్తులందరికీ ప్రసారం అవుతుందని పండితుల అభిప్రాయం. స్వామివారి విగ్రహంలో ఉన్న శక్తి ఆలయ శిఖరంపై కూడా అదే విధమైన ఆకర్షణ శక్తిగా ప్రసరిస్తున్నది శాస్త్రోక్తమైన నిత్య సత్యం. శిఖరం నుంచి స్వామివారి వరకు ఇతర దేవతామూర్తులకు నిర్వహించే ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమం మన కళ్ళ ముందు జరగడం ఎంతో మహాభాగ్యం. ఇది 100 ఏళ్లకు ఒకసారి కలిగే అరుదైన అదృష్టంగా భావించాలి. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని వ్యాపార కేంద్రమైన రంగంపేటలో శ్రీ రంగనాయక స్వామి ఆలయ మహా సంప్రోక్షణ మహోత్సవం ఈ నెల 26, 27, 28వ తేదీల్లో రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ రంగనాయక స్వామి ఆలయం అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేశారు. ఈ దేవాలయ చరిత్రలోకి వెళ్తే సుమారుగా 1700 దశాబ్దంలో రెడ్డి రాజుల కాలంలో నిజాం రాజులచే ఆడపులిగా పిలువబడ్డ రాణి శంకరమ్మ దత్తపుత్రుడైన రాజా సదాశివరెడ్డి కాలంలో ఆలయం నిర్మించబడినదిగా చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇక్కడ స్వామివారి విగ్రహం పూర్తిగా శ్రీరంగంలోని స్వామివారిని పోలి ఉండటం కనిపిస్తుంది. స్వామివారి పక్కనే 12 మంది ఆల్వార్లు కనిపిస్తారు. శ్రీరంగం నుంచి మహాప్రసాదాన్ని తీసుకువచ్చి అఖండ దీపములచే స్వామివారిని నెలకొల్పారు. పూర్తి రాతి కట్టడం దంగు సున్నంతో నిర్మించబడ్డ దేవాలయం కొంతమేర దెబ్బతినడం జరిగింది. దీంతో భక్తుల సహకారంతో రంగనాయక భజన మండలి ఆలయ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టి పునర్నిర్మాణం గావించారు. శ్రీ రంగనాయక స్వామి ఆలయ మహా సంప్రోక్షణ మహోత్సవం ఈ నెల 26, 27, 28 తేదీల్లో రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ రంగనాయక స్వామి ఆలయ అభివృద్ధి సమితి భజనా మండలి భక్తుల ఆధ్వర్యంలో 26న గురువారం గణపతి పూజ, పుణ్యహవచనం, వాస్తుహోమం, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఉంటుంది. 27న శుక్రవారం వేద పారాయణం ద్వారా తోరణ, విష్ణు సహస్ర పారాయణం, పూజాది కార్యక్రమాలు, 28న శనివారం ధ్వజ, కుంభ ఆరాధన, మహాపూర్ణాహుతి, విగ్రహమూర్తి స్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. 3 రోజుల పాటు నిత్య హోమం జరగనుంది. ఇందుకు సంబంధించి ఆలయ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రంగనాయక స్వామి భగవానికి మాధవానంద సరస్వతి స్వామి మహారాజుకి రంగంపేట గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి రంగనాయక స్వామి దేవాలయం మీ అందరి సంపూర్ణ సహకారం వల్ల అంగరంగ వైభవంగా తయారైన విషయం మనందరికీ తెలిసిందే. స్వామివారికి పూజా కార్యక్రమాలు లేక చాలా రోజులైంది కాబట్టి మరి ఆ దోషాన్ని నివారించుకోవడానికి మాధవానంద సరస్వతి స్వామి వారి ఆదేశానుసారం ఈ నెల 26, 27, 28 తేదీలలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానంగా మన్నించి అందరికీ కూడా పేరు పేరున ఇంటింటికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. 3 రోజులు అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా స్వామివారి కార్యక్రమాలలో పాల్గొని భక్తిని పెంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 1 గంటన్నర నుండి అన్నదాతలచే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 రోజులు మన యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి స్వామివారి సన్నిధిలో గడపాల్సిందిగా కోరుతూ మరి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందని పేరు పేరున కోరుతూ ఉన్నాం. ఇదంతా కూడా రంగనాయక స్వామి భక్త మండలి ఆలయ పునర్విభజన కమిటీ వారందరి చేత స్వాగతం పలుకుతున్నాం. కాబట్టి దయచేసి అందరు రావాల్సిందిగా మరొక్కసారి వేడుకుంటున్నాం. జై రంగనాయక స్వామి.